అక్టోబర్ 3న భారత్ బంద్ విజయవంతం చేయాలి, నంద్యాల ముస్లిం జేఏసీ. ఈరోజు నంద్యాల డబ్ర మస్జిద్లో మౌలానా అబ్దుల్లా రషాదీ, కన్వీనర్, సంసుల్ ఉలమా ఇమాముల సంఘం అధ్యక్షులు ఎస్. ఎన్.డి. అబులైస్, గౌరవాధ్యక్షులు, నంద్యాల ముస్లిం జేఏసీ అధ్యక్షతన వివిధ ప్రజా సంఘాలు, జమాత్ ప్రతినిధులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అక్టోబర్ 3న భారత్ బంద్ పోస్టర్ విడుదల చేయబడింది. నాయకులు మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా వక్ఫ్ సవరణ చట్టం 2025ను రుద్దాలని ప్రయత్నిస్తోందని, దీనిపై దేశవ్యాప్తంగా 73 పిటిషన్లు సుప్రీంకోర్టు के खिलाफ भी 3 तारीख को 8 बजे से 2 बजे तक का एहतजाज में उसको भी शामिल किया गया है। इस वास्ते इस एहतजाज में शामिल होकर आई लव यू मोहम्मद के भी सही होने की मुकम्मल तौर पर तायद करें और सारे मुसलमान भाइयों से गुजारिश है कि ख़ुद भी बंद करें और अपने आजू बाजू रहने वाले भाइयों से भी गुजारिश कर एहतजाज में शिरकत की दावत दें। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। నంద్యాల ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో వచ్చే నెల 3వ తేదీ అనగా శుక్రవారం రోజున భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. నంద్యాల పట్టణ ప్రజలందరూ మరియు నంద్యాల జిల్లా ప్రజలందరూ ఈ బంద్కు సహకరించి ఏదైతే ఈ బీజేపీ ఫ్యాసిస్ట్ గవర్నమెంటు కేవలము తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి మరియు తను చేసే క్రూర పనులను కప్పిపుచ్చుకోవడానికి ముస్లింల మీద మరియు దళిత అణగారిన మరియు బీసీల మీద ఒక దాడులు చేస్తూ ఎన్నో చట్టాలు చేసుకొచ్చింది. అందులోని నల్ల చట్టమే ఈ వక్ఫ్ చట్టం. ఈ వక్ఫ్ చట్టం కూడా సుప్రీంకోర్టులో వేయబడింది. మరియు అక్కడ కూడా ఎటువంటిగా పూర్తి సహకారం మరియు వక్ఫ్ చట్టానికి మరి ముస్లింలకు రాలేదు. దీనికి నిరసనగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు పిలుపునిచ్చింది. ఆ పిలుపు మేరకు అక్టోబర్ 3వ తేదీ బంద్ చేస్తున్నాము. అందరూ దీనికి సహకరించాలి. ముఖ్యంగా అన్ని పొలిటికల్ పార్టీలు, ప్రజా సంఘాలు మరియు అన్ని ఆర్గనైజేషన్లు ముందుకు వచ్చి బంద్కు సహకరించవలసిందిగా కోరుచున్నాము. టీడీపీ పార్టీ కానీ, వైసీపీ కానీ, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలు, ఎస్డిపిఐ అందరూ ఈ బంద్కులో స్వచ్ఛందంగా కలిసి మాతో పాటు రావాలి. మరియు ఈ బంద్కు సహకరించాలి. ఏదైతే ఈ వక్ఫ్ సవరణ చట్టాన్ని మరియు ఈ వక్ఫ్ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ముస్లిం పైనే ఉంది. మరియు ఆ ముస్లింలకు సహకరించాల్సిందిగా ప్రతి ఒక్క నా యొక్క హిందూ సోదరులను, క్రిస్టియన్ సోదరులందరూ కోరుకుంటున్నాము. దయచేసి అందరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనండి. మరియు ఈ ఫ్యాసిస్ట్ బీజేపీ గవర్నమెంట్కి మనమందరం ఒకటే అనే మెసేజ్ ఈ బంద్ ద్వారా ఇవ్వాలని కోరుకుంటున్నాను. तमाम शहर नंद्याल के बिलखुसूस मुसलमानों को इस बात की खबर दी जाती है 2025 अक्टूबर 3 बरोज़ जुमा ऑल इंडिया मुस्लिम पर्सनल लॉ की जानिब से पूरे भारत बंद की तरफ भारत बंद के लिए बुलाया और ख़ुसूसन हमें अपने शहर नंद्याल में जितने सियासी जमातों के लीडरान हैं और हमारे ख़ासकर वेजिटेबल मार्केट के अंदर और दूसरे अहबाब फ्रूट मार्केट, मोटर फील्ड के अहबाब से ख़ासकर सुनार बाज़ार में जितने मुसलमान भाई कारोबार करते हैं, ये हजरात पहले आगे आए और फिर आपस में मुस्लिम हिंदू भाई का भाईचारा बाकी रखते हुए उन हजरात से खुद गुजारिश करें। हमारा ये मुद्दा नहीं है, इशू नहीं है, मजहबी इशू, ये हमारा वक्फ का है आज हमारा, इसलिए और आगे चलकर और भी दीगर जायदाद जितने मज़ाहिब से ताल्लुक़ रखते हैं ये हड़प करने वाले हैं, इसलिए आज हमारे ऊपर हमला हुआ है करके आप सब हजरात क्या है, इसमें हम ज़रूर हमारे वक्फ की जो जायदाद है अल्लाह ज़रूर इसकी हिफाजत करेंगे। हमारी एक आवाज़ है कि अक्टूबर 3 तारीख को थोड़ा सा वक्त आधा हाफ डे आपसे आधा दिन मांग रहे हैं, 8 बजे से 2 बजे तक आप हमारा भरपूर ताउन करें, इसमें साथ दें इंशाअल्लाह। ख़ासकर हमारे नौजवान मुसलमानों नौजवान बच्चों से उनसे गुजारिश है किसी भी तरह की कोई शोर शराबा हंगामा के बगैर अपने उसूल भारत के जो उसूल और ज़ाब्ते हैं उसके मुताबिक हम भारत बंद बनाने की पूरी हम कोशिश करें। నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. సోదరులారా, ఏదైతే వక్ఫ్ చట్టం 2025 వ్యతిరేకంగా మరి ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు పిలుపు మేరకు మనం 3వ తేదీ అక్టోబర్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు బంద్ నిర్వహిస్తున్నాం. ఇందులో
ప్రతి ఒక్కరూ పార్టీలకు మరి మతాలకు కులాలకు అతీతంగా మరి స్వచ్ఛందంగా పాల్గొనాలి. మరి మా నిరసన దేశవ్యాప్తంగా తెలిసి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మా చట్టాన్ని విత్డ్రా చేసుకోవాలి. లేనిచో రాబో కాలంలో మరి ముస్లిం సంఘాలుగా మనమందరము ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాము. మరి ఇందులో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, అవాంఛనీయ మరి కార్యక్రమాలు లేకుండా చాలా శాంతియుతంగా మన ముస్లిం యూత్ కానీ, ప్రజా సంఘాలు కానీ పట్టణం అంతా తిరిగి, ముఖ్యంగా మరి ఆర్టీసీ సంస్థ వారికి, విద్యాలయాలకు, అదేవిధంగా మరి వ్యాపారస్తులకు కోరుకునేది ఏమంటే పెద్ద టైం తీసుకోవడం లేదు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు కాబట్టి స్వచ్ఛందంగా మూసివేస్తే బాగుంటుంది. మాకు సహకరించాలి. మరి ఇదే పద్ధతిలో మనము ఏ రోజు కూడా ముస్లిం సంఘాలుగా దేశవ్యాప్త బంద్ పిలిపించిన సంఘటన నాకైతే గుర్తులేదు. మరి ఈ బంద్ను మనమంతా కలిసి చాలా విజయవంతం చేయాలి. ముఖ్యంగా యువత దీంట్లో చాలా చక్కగా పాల్గొనాలి, డిసిప్లిన్గా ఉండాలి, కేకలు అల్లర్లు చేయకుండా మరి దుకాణాలు బంద్ చేయించాలి. మరి బస్ స్టాండ్ ఎదుట కూడా మనం కూర్చొని ధర్నా చేసి కూడా బస్సు ఆపాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆర్టీసీ జిల్లా అధికారులకు, అదేవిధంగా డిపో అధికారికి, మరి వ్యవసాయ మార్కెట్కు అందరికీ నేను కోరుకునేది, మనము పిలుపునిచ్చిన మేరకు మీరంతా స్వచ్ఛందంగా ఈ బంద్ను విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు. బోర్డు ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా వ్యాప్తంగా అక్టోబర్ 3వ తేదీన బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కు నంద్యాల పట్టణంలోని దుకాణ సముదాయాలు మరియు బ్యాంకులు, స్కూళ్ళు, దాంతోపాటు ఆర్టీసీ కూడా సహకరించి స్వచ్ఛందంగా బంద్ చేసి ఈ వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేము చేస్తే పోరాటానికి, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు చేసే పోరాటానికి మీరు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాను. దానితో పాటు ఏదైతే ఈ సెంట్రల్లో ఉన్న బీజేపీ గవర్నమెంట్ యొక్క మతోన్మాద చట్టాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఉద్యమించాలి. ఈరోజు ముస్లింలను నిర్వీర్యం చేసే వక్ఫ్ చట్టము, రేపు దేవాదాయ శాఖ నిర్వీర్యం చేసే చట్టాన్ని తెస్తారు. తర్వాత వచ్చేసి మరియు అదేవిధంగా క్రైస్తవుల యొక్క ఆస్తుల మీద పడతారు. అందుకోసమే అన్ని మతాల వారు కూడా ఈ స్వచ్ఛంద బంద్కు సపోర్ట్ ఇచ్చి ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఒక హాఫ్ డే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు సగం రోజు అడుగుతున్నాము. దయచేసి మీరు స్వచ్ఛందంగా బంద్ చేసి మాకందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఇందులో ఈ బంద్లో అన్ని పొలిటికల్ పార్టీలు కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మైనారిటీ మినిస్టర్ అయిన ఎన్ఎండి ఫరూక్ గారు కూడా ఈ బంద్లో పాల్గొనాలి. అదేవిధంగా ఎక్స్ ఎమ్మెల్యే అయిన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మరియు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు, మరియు చైర్మన్ మహబూబ్ గారు, అదేవిధంగా అందరూ కౌన్సిలర్లు కూడా ఈ బంద్లో పాల్గొని మాకు సంఘీభావం తెలియజేయాలని నంద్యాల ముస్లిం జేఏసీ తరఫున కోరుతున్నాము. జై హింద్.